ఓల్డ్ ఇయర్ కు గుడ్ బై చెప్పడానికి, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి, అంబరాన్నంటే సంబురాలు నిర్వహించుకోవడానికి న్యూ ఇయర్ వచ్చేస్తోంది. సెలబ్రేషన్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే చాలా మంది కొత్త ఏడాది మూడ్ లోకి వచ్చేశారు. సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. 2023కి గుడ్ బై చెప్పి 2024కు వెల్కమ్ చెప్పేందుకు ఫుల్ జోష్ తో ఎదురు చూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో బాణాసంచా పేల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్నారు. ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. నెటిజన్లు ఇప్పటికే కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు స్వింగ్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో గుడ్ బై 2023 అంటూ పోస్టులు పెడుతున్నారు. కొత్త ఏడాది వేడుకలకు సిద్దమవుతున్న వైనంపై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్ ను ఇప్పుడు చూద్దాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై సిటీ పోలీసుల నిఘా కొనసాగుతోంది. డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపనున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలు పోలీసుల నిఘా నేత్రం వలయంలో కొనసాగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. నయా సాల్ సెలబ్రేషన్స్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. రూల్స్ బ్రేక్ చేస్తే తాట తీస్తామంటున్నారు పోలీసులు. పార్టీలు ఈవెంట్స్ పైన పోలీసులు నిఘా నేత్రాలు మిమ్మల్ని వెంటాడుతాయి. మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఇక జైలు ఊచలు తప్పదంటున్నారు పోలీసులు. ఇక సిటీ యూత్ ఎక్కువ పబ్బుల్లో పార్టీల్లో మందు రుచి మరిగిన వాళ్లే. పెరుగుతున్న సంపాదన, లైఫ్ ను ఎంజాయ్ చేయాలనే కోరిక నేటి యువతకు రెట్టింపవుతున్నాయి. న్యూ ఇయర్ ఎండ్ వేడుకలకు ఇంటికంటే బజారే పదిలమనుకుంటున్నారు. ఇక ఇయర్ ఎండ్ వచ్చిందంటే చాలు నైట్ పబ్బులు యూత్ తో కిక్కిరిసిపోతాయి. పొడవాటి టేబుల్ పక్కన వైన్ బాటిళ్లు, గ్లాసుల డెకరేషన్ మధ్యలో చెవులు చిల్లులు పడే రాక్ మ్యూజిక్. లేట్ నైట్ లో ఆడామగా తేడా లేకుండా ఊగిపోతూ ఎంజాయ్ చేస్తారు. జోష్ ఎంజాయ్ లో అసలు కథ మొదలవుతుంది. రాక్ మ్యూజిక్ లో ఒళ్ళు మైమరిచేలా గెంతులు వేస్తుంటారు. ఓ చేత్తో విస్కీ, మరో చేతిలో సిగార్, రింగు రింగుల పొగలు తీస్తూ డాన్సులు చేస్తారు. ఇవన్నీ రియల్ సీన్స్. డబ్బు, డాబు, దర్పం ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్, హీరోయిన్లు, బడా వ్యాపారులు, టాప్ క్రీడాకారులు, పొలిటీషియన్స్ పిల్లలకు పబ్ కావాల్సిందే. అది వారి ప్రెస్టీజ్ ఇష్యూ. రాక్ మ్యూజిక్ లో షేక్ అవుతూ మరింత కిక్కు కోసం డ్రగ్స్ ఎంతగా తీసుకుంటున్నారంటే మత్తులో చిత్తుగా జోగుతారు. మత్తిచ్చే హెరాయిన్, కొకైన్, చెరాస్, బ్రౌన్ షుగర్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. కొన్ని మేనేజ్మెంట్లు కస్టమర్లకు మత్తునిచ్చే మాదక ద్రవ్యాలను అందిస్తున్నాయి. ఆల్కహాల్లో స్పైక్లింగ్ ద్వారా డ్రగ్స్ కలిపి ఇస్తారు. నషాలానికెక్కే డ్రగ్స్ కోసం ఆరాటపడేలా చేస్తారు. కిక్కు కోసం ఒకానొక దశలో ఇంజెక్షన్ మత్తును తీసుకునే స్థాయికి దిగజారుతోంది యువత. మ్యూజిక్ లో షేక్ అవుతున్న యువత, మీరు రూల్స్ బేఖాతరు చేసి ఇక డ్రగ్ తీసుకున్నట్లయితే మీకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదంటున్నారు పోలీసులు. ఒక్కో డ్రగ్ ఒక్కోలా ప్రభావం చూపుతుంది. యాంపిటమిన్ మాదక ద్రవ్యం తాత్కాలిక ఆనందం, ఉత్తేజం కోసం వాడుతారు. ఇవే కాకుండా అప్పర్, స్పీడ్, ఎక్స్టసీ, చార్లీ, ఎండిఎంలు, పీసీజీ, కొకైన్ వంటి వాటిని యూజ్ చేస్తారు. టెన్షన్ లో ఉన్న వాళ్ళు ఒడిదుడుకుల్ని తట్టుకునేందుకు ఓపియం తీసుకుంటారు. సాంకేతిక పరిభాషలో వీటిని డౌన్సర్ అంటారు. ఇక భంగునైతే పాలు, స్వీట్ లో కలుపుకొని తీసుకుంటారు. ఊహల్లో తేలిపోతుంటారు. అతీతమైన ఆనందాన్ని పొందేలా విహరిస్తారు. వివిధ సందర్భాల్లో, సమయాల్లో సిటీలోని పబ్స్ కపుల్ ఎంట్రీలను మాత్రమే అనుమతిస్తున్నాయి. దీనిపై పలు సందర్భాల్లో కొందరు యువకులు గుంపులుగా వచ్చి పబ్స్ వద్ద హల్చల్ కూడా చేస్తారు. స్టాక్ గ్యాంగ్స్ గా పిలిచే వీరు గతంలో చేసిన హంగామాలను బట్టి పోలీసులు ఓ బ్లాక్ లిస్ట్ తయారు చేశారు. ఇలాంటి వారి కదలికలు, వ్యవహారాలపై డేగ కన్ను వేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి.
హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ నిల్వ ఉంచారనే సమాచారంతో 3 కమిషనరేట్ల పరిధిలో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. పబ్బుల్లో స్నిఫర్ డాగ్స్ తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తులపై నిఘా పెట్టారు. పబ్బులు, సినీ ఇండస్ట్రీస్ పై నార్కోటిక్ అధికారులు నిఘా పెట్టారు. డ్రగ్ డ్రాపర్ టెస్టులు చేసేందుకు అవసరమైన డ్రగ్ డ్రాపర్ మెషిన్లను సిద్ధం చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో డ్రగ్స్ విక్రయం, వినియోగం పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో పట్టుబడ్డ ముఠాలు నగరానికి కొకైన్ రవాణా చేసినట్టు బయటపెట్టాయి. నగరంలోని మిగతా 4తో పోలిస్తే వెస్ట్ జోన్ విభిన్నమైంది. వీఐపీలు, కుర్రకారు జోరుపై నజర్ కొనసాగుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 10,000 జరిమానా, 5 నెలల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామంటున్నారు పోలీసులు. మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగం సైతం ఇక్కడే ఎక్కువగా సాగుతుంటుంది. సిటీలో చిక్కిన డ్రగ్స్ విక్రేతలు, వినియోగదారుల్లో అనేక మంది వెస్ట్ జోన్ లోనే పట్టుబడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న పెడ్లర్స్ అరెస్టులపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నవారిని కట్టడి చేయాలని ఆదేశించారు. అవసరమైన పక్షంలో వీరందరినీ ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ద్వారా చెక్ చెప్పేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. మరోపక్క కొన్ని పబ్బుల్లోని డీజేలు కూడా పెడ్లర్స్ గా మారి వ్యవహారాలు సాగిస్తున్నట్టు గుర్తించారు. వీరిపై నిఘా వేయడానికి మఫ్టీ బృందాలు విధుల్లో ఉండబోతున్నాయి. వీటితో పాటు శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఈవ్ టీజింగ్ కంట్రోలింగ్ కు ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఈ బృందాలన్నీ పనిచేస్తుంటాయి. అలాగే న్యూ ఇయర్ నేపథ్యంలో వివిధ సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న హోటళ్లు, పబ్బులు తదితర సంస్థలు పోలీసుల ఆంక్షల మధ్య కొనసాగనున్నాయి. ఆంక్షలు కొనసాగనున్నాయి. రూల్స్ బ్రేక్ చేస్తే ఇక తాట తీస్తామంటున్నారు. మందు పార్టీలు, ఈవెంట్స్ పైన పోలీసుల నిఘా నేత్రాలు మిమ్మల్ని వెంటాడుతాయి. మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఇక జైలు ఊచలు తప్పదంటున్నారు పోలీసులు. కెమెరామెన్ రవితో ధనరాజ్, HMTV.